నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 128వ కీర్తన 2వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. అనుదినము అనేక మంది పలు విధములైనటువంటి పనులలో ప్రయాసపడుతూ తమ కష్టమునకు తగినటువంటి జీతాన్ని పొందువారైనప్పటికీ దానిని అనుభవించలేని వ్యక్తులను సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరును అట్టి స్థితిలో ఉన్నవారా? అయితే అనుభవింపలేకపోయిన మీ కష్టార్జితమును మీరు అనుభవించినట్లు చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు తమ చేతుల కష్టార్జితను అనుభవించువారు అనంటే, ఈ 128వ కీర్తన మొదటి చరణం చెప్తున్న మాట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయటాన్ని మనం గమనించగలం. దేవుని పట్ల భయభక్తులు చూపని వారి కష్టం, ఆయన త్రోవల్లో నడువనటువంటి వారి యొక్క కష్టం, వారు ఎంతమాత్రం కూడా అనుభవించలేని వారుగా ఉంటారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనం చెప్తున్న మాట, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును అని ఇక్కడ తెలియచేయటను గమనించగలం. నిజమే, భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారు నీతిమంతులు. నిశ్చయముగా తమ కష్టార్జితము వారికి జీవదాయకంగా ఉంటుంది. అనగా బ్రతకటానికి అన్ని విధములుగా అది ఉపయోగపడుతుంది. అయితే నీతిమంతులు కాక ఎందరైతే భక్తిహీనులుగా ఉంటారో వారికి కలిగేటటువంటి వచ్చుబడి అది పాపాన్ని పుట్టించేదిగా ఉంటుంది. అనగా ఏమాత్రం వారు అనుభవించలేక పలు విషయాలలో నష్టపోవారుగా ఉంటారు. ఆ కారణాన్ని బట్టియే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు ఇశ్రాయేలు ప్రజలకు తాను తెలియచేస్తున్నటువంటి వర్తమానాల్లో ఇక్కడ పలికిన మాటను మనం చదివితే, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, కష్టార్జితం వలన సుఖాన్ని అనుభవించటం అనేది దేవుడిచ్చు బహుమానం. ఆ కారణాన్ని బట్టియే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవటం నిశ్చయముగా అది మనకును మన కుటుంబానికిని, మనం చేయు వ్యాపారం ద్వారానైనా, ఉద్యోగం ద్వారానైనా, వ్యవసాయం ద్వారానైనా, ఏ కారణాన్ని బట్టి అయినా నిశ్చయముగా దేవుడు మనము అనుభవించటానికి ఆయన మనకు బహుమానముగా మన కష్టార్జితాన్ని ఇస్తారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఎంతో కష్టపడుతూ కూడా దాని జీతాన్ని అనుభవించలేని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో నేడు పరిశుద్ధాత్మ దేవుడు మీరు పడు శ్రమకు వచ్చినటువంటి జీతాన్ని మీరు అనుభవింప చేయుటకే ఈ దినం మనతో ఈ సంగతులు మాట్లాడి ఉన్నారు గనుక, విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి ఇప్పటి వరకు మీ మీద ఏలుబడి చేస్తూ వచ్చిన అనుభవించలేని ఆ దుస్థితి నుండి నేడే పరిశుద్ధాత్మ దేవుడు మీకు విడుదల కలుగు చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల జీవితాలలో మునుపు చూడని ఆశీర్వాదాన్ని ఇది మొదలుకొని పొందుటకు పరిశుద్ధాత్మ దేవ మీరు మేలు కలుగు చేయుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి. దుఃఖితులను ఆదరించండి. ఎంతో కష్టపడుతూ కూడా పలు ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నటువంటి వారికి యేసుక్రీస్తు నామమున విడుదల కలుగునుగాక. నిశ్చయముగా వారి ప్రతి అవసరతలు తీర్చబడునుగాక. మరొక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన ప్రియులను దీవించండి. నేటిదైన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్.